జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. అబద్ధాలను ప్రచారం చేయడమే తమ పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అమరులైన అగ్నివీరులను వారి కుటుంబాలను కూడా తమ అసత్య ప్రచారానికి వాడుకుంటూ ఉంది. అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి అటు సైన్యం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి సహాయం చేయలేదనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓ వీడియోను విడుదల చేశారు. అమరవీరులైన అగ్నివీర్ సిబ్బంది కుటుంబాలకు పరిహారం ఇచ్చే అంశంపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అబద్ధాలు చెప్పారని రాహుల్ గాంధీ ఆరోపించారు. సాయుధ దళాలకు అగ్నివీరులకు పరిహారం గురించి రాజ్నాథ్ సింగ్ శివుడి ఫోటో ముందు అబద్ధం ఆడుతున్నారన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఆ పరిహారం తమకు అందలేదని అమరవీరుడు అగ్నివీర్ అజయ్ కుమార్ తండ్రి చెప్పిన ఓ వీడియోను రాహుల్ గాంధీ విడుదల చేశారు. అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేవని కొన్ని గంటల్లోనే తేలిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుండి దక్కవలసిన డబ్బులు తమకు దక్కాయని అమరవీరుడు అగ్నివీర్ అజయ్ కుమార్ తండ్రి మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 50 లక్షల రూపాయలు ఇచ్చిందని, ఇప్పుడు మరో 48 లక్షల రూపాయలు తమకు 2 బ్యాంకు ఖాతాల్లోకి వచ్చాయని తెలిపారు. తమకు అంతకు ముందే 50 లక్షల రూపాయలు వచ్చాయని, దానిపై సరైన సమాచారం తన దగ్గర లేదన్నారు. అగ్నివీర్ పథకంపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు అజయ్ కుమార్ తండ్రి. ఈ వ్యవహారంపై ఇండియన్ ఆర్మీ కూడా కీలక ప్రకటన చేసింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ చేసిన అత్యున్నత త్యాగానికి సెల్యూట్ చేస్తున్నామని, ఆయన కుటుంబానికి ఇప్పటికే 98.39 లక్షలు చెల్లించామని భారత్ సైన్యం వివరణ ఇచ్చింది. పోలీస్ వెరిఫికేషన్ తర్వాత త్వరలో తుది ఖాతా సెటిల్మెంట్ పై ఎక్స్గ్రేషియా ఇతర ప్రయోజనాలు దాదాపు 67 లక్షల వరకు చెల్లించనున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు పరిహారం అందలేదని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వెల్లువెత్తుతున్నాయని, వాటిలో ఏమాత్రం నిజం లేదని ఇండియన్ ఆర్మీ తేల్చి చెప్పింది. అగ్నివీరులతో సహా మరణించిన ప్రతి సైనికుడి కుటుంబానికి వీలైనంత త్వరగా పరిహారం చెల్లిస్తామని ఆర్మీ స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.